యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులరా, పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాక మన విన్న వాక్యం మన ఆత్మలో జీవం ఆత్మలాగా మార్చబడినాక ఇప్పుడు ప్రియులరా ప్రార్థన పూర్వంగా వాక్యం వినాలని మనం వేస్తున్నాం. ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక ప్రియులరా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ప్రియులరా మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. దేవునికి స్తోత్రం. అందుచేతను మీరు ఆపత్ దినమందు వారిని ఎదురించుడక్కును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుకును శక్తి మందులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి. కాబట్టి ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది స్టాండ్ యువర్ గ్రౌండ్. కాబట్టి మనం నిలబడాలి అన్నమాట. దేవుని యొక్క కుమార్తెగా మనం నిలబడాలి. దేవుడు మనను పిలిచామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రియుల జీవంగల దేవుడు కోరుతుంది. మన ఆశీర్వాదాలు అనుభవించాలని కొరకు జీవంగల దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. అనగాని జీవంగల దేవుడు కోరుతున్న ఆశీర్వాదాలు ఒకవేళ మీరు పూర్తి మీరు అనుభవించడం లేదు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే శత్రు మనుషులు కాదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మన ఆశీర్వాదం అనుభవించడానికి శత్రు ప్రియులారా మనుషులు కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనుషులను కూడా దయ్యాలు వాడతారు కానీ ప్రాముఖ్యమైన ప్రియులారా శత్రు మనుషులు కాదు, రక్త మాంసములతో. కాబట్టి దయచేసి దేవుని పొడిపోందని మనం ఫైటింగ్ చేయవద్దనమాట. కొందరున్నారు కోపంతో గాని పగతో గాని చేదు హృదయములు బట్టి ఎవరితో ప్రియుల దయచేసి మనం గొడవ చేయవద్దు. ఆశీర్వాదం మన అనుభవించడానికి కొరకు దేశం అనే ఎవరితో గొడవ చేయవద్దనమాట. ఒకవేళ మనం ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు వేరే వారితో మనం దూషణ మాటలు కానీ తిట్టడం కానీ లేదంటే కోపంతో మాడడం కానీ అరవడం కానీ అలాగుండే ప్రియులరా అది మనం త్రోవ తప్పిపోయినట్టు అనమాట, దారి తప్పిపోయినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులరా మనం దారి తప్పిపోవద్దనమాట. పట్టుబడినట్టు మార్గం, నేను సత్యం జీవ మార్గం అని ప్రభు నేర్పించామన్నమాట. యేసు క్రీస్తు మనం మార్గం అనమాట, మాదిరి. కాబట్టి ప్రియులరా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే సాతాను యొక్క తంత్రాలు ప్రియులారా మనకు ఓవర్కమ్ చేయడానికి సాధ్యమవుతుంది. లేదంటే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు మనకు జయం అనుగ్రహించామన్నమాట, గొప్ప జయం అనుగ్రహించాం. ఇప్పుడు ఆ జయం ప్రియులారా మనం అనుభవంగా మార్చబడాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి దేవుని స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం స్టాండ్
స్టాండ్ యువర్ గ్రౌండ్. కాబట్టి మనం నిలబడాలి. యేసు నామములో ఆధారపడి, యేసు రక్తములో ఆధారపడి, దేవుని యొక్క గడ్గం పట్టుకొని, సర్వాంగ కవచం ధరించుకొని మన యేసు నామములో నిలబడాలి. కాబట్టి నిలబడాలి. ఇక దానితో పాటు ప్రియులారా మనం చేయాల్సిన ఒకటి ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, సో హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగి ఉండాలి అన్నమాట. ఏసే చేతులు ప్రియులారా మనం తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని యొక్క బలమైన చేతిలో మనం దీన మనస్సు కలిగి ఉండాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడింది, సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు మనం తగ్గింపు కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు మన శత్రువు సాతాన్. కాబట్టి సాతాన్ను బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎదిరించాలి. సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. ఇప్పుడు మనం సర్వాంగ కవచం ధరించుకొని వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి, యేసు నామములో ప్రియులారా మనం నిలబడాలి, సాతాన్ని ఎదిరించాలి. అని దానికి ముందు మనం చేయాల్సినది మనం ఆత్మ, ప్రాణం, శరీరం దేవునికి పూర్తిగా సమర్పించాలి. అంటే దేవునికి లోబడాలి అనమాట. సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. కాబట్టి మన దేవునికి మనం సమర్పించిన వారు ఉండే జయం అన్నదన్నమాట. కానీ మనం దేవునికి మనం సమర్పించలేదు అంటే అలాంటి వ్యక్తులే, దేవునికి పూర్తిగా సమర్పించలేని వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్టే కొన్ని ఏరియాలో వారు ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఎవరైతే పూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు చేతుల్లో ఆత్మ, ప్రాణ, శరీరం పూర్తిగా సమర్పించిన స్థాయి ఉండే వారికి ప్రియులారా వారు యేసుక్రీస్తు పొందిన జయం వారు జయంగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి హంబుల్ యువర్ సెల్ఫ్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సో హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. అంటే మన పరిస్థితి ఎలా ఉంది? మన దేవుని చేతిలో మనం సమర్పించామా? మన దేవుని సన్నిధిలో తగ్గింపగలిగిన వారంగా ఉన్నామా? తగ్గింపు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సమర్పించుకోవడం మాత్రం కాదు, సమర్పించాలి. దానితో పాటు మన దేవుని ఒక గొప్ప విషయం ఏంటంటే మన దేవుడు సజీవుడు అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు అన్న దేవుడు. సజీవుడు, సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వ అధికారి, సర్వజ్ఞాని. కాబట్టి సజీవుడు అన్న దేవుడు అనమాట. మన దేవుడు నాతో మీతో స్పష్టంగా మాట్లాడతారు. మనం ఉదయకాలం మనం ప్రభుతో మాట్లాడాం, యేసుతో మనం మాట్లాడాం, పరిశుద్ధాత్మలో ఆధారపడి వాగ్దానాలు పట్టుకొని ఎన్నో విషయాలు మనం ప్రభుతో మాట్లాడాం. మంచిది. కానీ ప్రభు మనతో మాట్లాడామా? హల్లెలూయా. కాబట్టి ఒక సత్యపరిలాగా మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభుత్వం మాట్లాడాలి. కరెక్టే, ప్రార్థన ఆలగిస్తాడు. బైబిల్లో రాయబడింది, మనందరం నీతిమంతులు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరం నీతిమంతులం, పరిశుద్ధులం. ఈ సత్యపరిలాగా మనం అర్థం చేసుకోవాలి. మన పాపిలు కాదు. ఒకప్పుడు మనం పాపిలంగా ఉన్నాము, కానీ ఇప్పుడు మనం పాపిలం కాదు. యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతుడు, నీతిమంతురాలని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, నీతిమంతుల ఒక ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలోగిస్తాడు. తప్పకుండా దానికి జవాబు ఉంది. కానీ ఇప్పుడు ఇలా దేవునితో మనం మాట్లాడుతున్నాం. అలాగే యేసయ్య కూడా నాతో మీతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మదోడు నాతో మీతో మాట్లాడతారు. అది కూడా ఇప్పుడు ఇలా మనకు వినాలి. అది విని దానికి లోబడాలి అనమాట. అది వినడం మాత్రమే కాదు, లోబడాలి. కాబట్టి లోబడే కృప దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక, లోబడే కృప ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి మనం నిలబడాలి. స్టాండ్ యువర్ గ్రౌండ్. మన గ్రౌండ్ లో మనం నిలబడాలి. తగ్గింపుతో మనం నిలబడాలి. ప్రభు చేతులు మనం సమర్పించుకొని నిలబడాలి. ప్రభుకు లోబడి నిలబడాలి. ప్రభు మనతో మాట్లాడతాడు. ఆ స్వరం విని ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? అపవాది క్రియలు సంపూర్ణంగా లయమైపోతాయి అనమాట. కాబట్టి మీ జీవితంలో ఉన్న అపవాది క్రియలు ఏదైనప్పుడు కూడా, మీ ఇంటిలో కావచ్చు, లేదంటే మీరున్న ప్రాంతంలో కావచ్చు, ఉన్న అపవాది క్రియలు లయమైపోవాలి అంటే మనం మొదటిగా దేవునికి లోబడాలి అనమాట. నేను దేవునికి లోబడాలి, మీరు దేవునికి లోబడాలి, మనం దేవునికి లోబడాలి. లోబడడం మాత్రం కాదు, దానితో పాటు మనం సాతానుకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. అంటే సాతానుతో మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఏకీభవించవద్దనమాట. ఏ విషయంలో కూడా సాతానుతో మనం ఏకీభవించవద్దు. ఇక సాతానుకు వ్యతిరేకంగా ప్రియులారా మనం నిలబడినప్పుడు సాతాను మనం భయపడవద్దు. ఈవిల్ స్పిరిట్ మనం భయపడవద్దు. దురాత్మను మనం భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను నా కొరకు, మీ కొరకు శిలువ మరణం ద్వారా యేసే ఓడించామన్నమాట. ఆల్రెడీ
2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు, మరణించినప్పుడు పాపక్షమాపణ కొరకు మాత్రం కాదు, పాపక్షమాపణ ఉంది, శిక్ష నుండి విడుదల ఉంది, శాపం నుండి విడిపించడానికి ప్రాణం పెట్టాము, రోగాలు స్వస్థత కొరకు దేవుడు ప్రాణం పెట్టాము. అలాగే ప్రియులారా మన తిరస్కారం అందు కూడా సిలువలో మోసుకొని మరణించాము, మనల్ని ప్రియ కుమార్తె మార్చాం. సత్యమే. బట్ దానిలో ఇంకొక సత్యం కూడా, ఇంకొక సత్యం ఏంటిదంటే ప్రియులారా మన దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించాం. కాబట్టి ప్రభు కోరుతుంది మనందరం ధనవంతులుగా ఉండాలని కోరుతుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా శిలువ మరణం ద్వారా మన శత్రుడైన సాతాను పూర్తి దేవుడు వేసి ఓడించామన్నమాట. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి మన మనసులో పిక్చర్ రావాలన్నమాట. స్టాండ్ యువర్ గ్రౌండ్. కాబట్టి మన గ్రౌండ్ లో నిలబడుతున్నప్పుడు యేసునామ పట్టుకొని, యేసు రక్తం సర్వాంగ కవచం ధరించుకొని యేసునామలో నిలబడుతున్నప్పుడు సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. అది కూడా దేవుని చిత్తం అన్నమాట. అలాగే నిలబడినప్పుడు సాతాన్ ప్రియులారా గొప్పవాడు అలాగా మనం చూడవద్దు అనమాట. ఆయన ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆ పిక్చర్ కలిగి మనం ఉండాలన్నమాట. లేదంటే సంసోన్ యోబును శోధించం కదా, ఎన్నో ఇబ్బందులు యోబు జీవితంలో తీసుకొని పెట్టారు. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదాను కూడా మనం చూసినట్లయితే త్రోవ తప్పించామన్నమాట సాతాను. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే సంసోను సాతాను త్రోవ తప్పించామన్నమాట. కాబట్టి ఈ విడిచిపెట్టి ప్రియులారా మనం చూస్తున్న గతకాలంలో చాలా భక్తులను అందరిని కాదు కొందరును త్రోవ తప్పించినట్టు ప్రియులారా మనం చూసిన కృతంగా హవ్వను కూడా, కాబట్టి ఆదామును కూడా, మొదటి ఆదామును కూడా. కాబట్టి అదంతా చూసుకొని ప్రియులారా మనం కాబట్టి అంత గొప్పవాడని దయచేసి అనుకోకండి. యేసుక్రీస్తు గొప్పవాడు, మన జీవగల దేవుడు గొప్పవాడు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం ద్వారా సాతాన్ని ఓడించారు. కాబట్టి గొప్పవాడు యేసుక్రీస్తు. ఆ పిక్చర్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక సాతానేమో మనం శత్రు, మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రు ఓడిపోయినవాడు. లేదు, మీరు సంతోషం అనుభవించకుండా, మీరు సమాధానం అనుభవించకుండా, మీరు నెమ్మది అనుభవించకుండా పడేసిన సాతాను ఓడిపోయిన వాడని సత్యం అర్థం చేసుకోవాలి. ప్రతి పాపం వెనకే సాతాను ఒక చెయ్యి ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా దాన్ని మనం యేసునామములో జయించుకోవాలన్నమాట. యేసునామములో ప్రార్థన ద్వారా, వాక్య గడకం ద్వారా మనం ఓవర్కమ్ చేయాలి. ఆల్రెడీ సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు. ఈ సత్యం ప్రియులారా మనం గ్రహించుకొని సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి. కాబట్టి సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడినప్పుడు అది మనకు తిరిగి మనల్ని అటాక్ చేస్తాని దయచేసి నమ్మవద్దు, అనుకోవద్దు అనమాట. ఆలోచన చేయవద్దు. తిరిగి ఏమీ చేయలేదని యేసుక్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లూకా సువార్త 10:19 యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, పాంబులను, తేళ్లను, శత్రు బెల్లం అందరి మీద తొక్కడానికి అధికారం అనుగ్రహించును, ఏది మీకెంత మాత్రమేను హాని చేయలేదు అని యేసుక్రీస్తు ముందు నేర్పించిన విషయాలు ప్రియులారా దయచేసి మనం మర్చిపోవద్దు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నేర్పించిన విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి శత్రు అంటే దుష్టుడు సాతాను మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి మన యేసునామములో ప్రియులారా సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడాలి, యేసునామం పట్టుకొని మనం నిలబడాలి. అప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అపవాది క్రియలు లయమైపోతాయి. మన ఆశీర్వాదాలు అనుభవించకుండా పనిచేస్తున్న అపవాది క్రియలు తప్పకుండా లయమైపోతాయి. ప్రజలు సువార్త విని రక్షణ పొందకుండా పనిచేస్తున్న అపవాది క్రియలు తప్పకుండా లయమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అందుకొరకు బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు కూడా స్పష్టంగా నేర్పించామన్నమాట. మీ శరీరం బలహీనంగా ఉన్న కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేయమని నేర్పించాం. శోధనలో మనం పడకుండా ఉండినట్టు, శోధన ద్వారా మనం పడిపోకుండా ఉండినట్టు మనం ఏం చేసుకోవాలి? మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అంటే యేసుతో మాట్లాడాలి, యేసే మనతో కూడా మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సిద్ధంగా కానీ శరీరం బలహీనమని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దానికి ప్రియులారా ప్రార్థన చేయడమే, పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మలో ఆధారపడి బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ప్రార్థన చేయాలి. యేసునామ వాగ్దానాలు పట్టు ప్రార్థనలు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన సొంత మాటలు మాత్రం కాదు,
వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి, వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి అన్నమాట. ప్రార్థన మనం చేయాలి అయినప్పుడు కూడా వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా చూసితే ఎన్నో వాగ్దానాలు జీవంగల దేవుడు మనకు అనుగ్రహించాం. ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆత్మ గడ్గం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్ అన్నమాట. తప్పకుండా అపవాది క్రియలు లయమైపోతాయి. ప్రతి అపవాది క్రియలు యేసునామములో లయమైపోయినాక ఇప్పుడు చాలా అపవాది క్రియలు లయమైపోయిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఏదైనా అపవాది క్రియలు మీ జీవితంలో ఏదైనా ఉంటే అది కూడా యేసులో సంపూర్ణంగా లయమైపోయినాక ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం కూడా చాలా విషయాలు ఉంది. దానిలో ప్రాముఖ్యమైన ఒక విషయం అపవాది క్రియలు లయపరచడానికి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్న అపవాది క్రియలు యేసులో లయమైపోయినాక ఇప్పుడు యేసు క్రీస్తు నాలో మీలో ఉన్నామంటే హల్లెలూయా, మీ ద్వారా నా ద్వారా మన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ప్రతి అపవాది క్రియలు నాశనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం, ప్రభువైన యేసు క్రీస్తుకు సాధ్యం. కానీ మనం ఏం చేసుకోవాలి? జీవగల దేవునికి సమర్పించాలి. కాబట్టి మీ ఇంటిలో జరుగుతున్న అపవాది క్రియలు కావచ్చు, మన సమాజంలో జరుగుతున్న కావచ్చు, సంఘంలో జరుగుతున్న కావచ్చు, మన రాష్ట్రంలో జరుగుతున్న కావచ్చు, దేశంలో జరుగుతున్న కావచ్చు, ప్రతి అపవాది క్రియలు ఉండే యేసు నామములో లయమైపోయినాక. కాబట్టి దానికి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే మీరు సమర్పించడం మాత్రమే. మీరు అంటే సమర్పించాలి, ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు కొరకు నిలబడుతున్నాము కానీ సమర్పించుకొని నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి సో హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు గొప్పవాడనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, దేవుని ముందు మనం సమర్పించాలి. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనను అభిషేకంతో నింపి నిన్ను దేవుడు వాడతాడు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనకు మాత్రం విడుదల కాదు, మనల్ని దేవుడు విడిపిస్తారు, ఇద్దరిని కూడా విడిపిస్తాడు. కాబట్టి మీరు ఎంతగా దేవునికి సమర్పించిన వ్యక్తి ఉండే మీరు విడుదల, మేలు, ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. అది మాత్రం కాకుండా అనేకలను ఈ ఆశీర్వాదంలోనికి నడిపించే వ్యక్తిగా జీవగల దేవుడు తప్పకుండా వాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి గొప్ప విషయం ప్రియులారా, జీవగల దేవుని చేతిలో వాడబడడం చాలా గొప్ప విషయం. దానికంటే గొప్పది ఏముంది ప్రియులారా? జీవంగన్న దేవుడు మనల్ని అభిషేకించి ఒక పాత్రగా మనల్ని వాడుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, నాలో మీలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసు క్రీస్తు మనలో ఆల్రెడీ వచ్చేస్తే మనలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇది మనం గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసు క్రీస్తు నాలో మీలో నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా మనం సమర్పించాలి. మనం ఆత్మ మాత్రం కాకుండా ప్రాణం, శరీరం కూడా దేవా నన్ను కూడా ఈ కాలంలో ప్రభు వాడుకోము, మీ రాజ్యం కొరకు, అనేకలు సంతోషం కొరకు, అనేకలు సమాధానం కొరకు, అనేకలు ఆశీర్వాదం అనుభవించు ప్రభు నన్ను కూడా వాడుకోమని మీరు ప్రార్థన చేయాలి. కోరుకోవడం మాత్రం కాదు, కోరుతున్న ప్రియులను మీరు సమర్పించాలి, దేవుని బలమైన చేతిలో సమర్పించాలి అనమాట. సో హంబల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియులరా మన దేవుడు జయించిన దేవుడు అనమాట. జయం మనకు అనుగ్రహించాం ఆల్రెడీ శిలోమరం ద్వారా జయం అనుగ్రహించామన్నమాట. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నా కాబట్టి మనకు జయం అనమాట. ఇంకా ఓటం లేదు. యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో ప్రియులరా మనం కలిసి బ్రతుకుతున్న వారుగా మీరు ఉండే ఓటం లేదు, జయం మాత్రం అనమాట. జయ జీవితం యేసుక్రీస్తుతో కలిసి ఉన్న బ్రతుకు, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న బ్రతుకు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న బ్రతుకు, పరిశుద్ధ వాక్యంతో నింపబడిన బ్రతుకు జయ జీవితం అన్నమాట. ఓటం లేదు. ఒకవేళ మీరు ఓడిపోయిన స్థాయిలో ఉన్నామంటే పూర్తిగా సమర్పించలేదేమో ప్రభువుకు, లేదంటే ప్రభు మాటలు ఇంకా నింపబడలేదేమో మీలో, దానికి మీరు సమయం కేటాయించడం లేదేమో, లేదంటే మీరు పరిశుద్ధాత్మ నింపదలే మీరు పొందలేదేమో. కాబట్టి ఇదంతా కూడా ప్రభుతో కనెక్ట్ ఉంది అనమాట, మనుషులతో కాదు, యేసుతో అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసులో ఆధారపడాలి. ఒకవేళ మీరు జయం అనుభవించడం లేదు అంటే, సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించడం లేదు అంటే కారణం దేవుడు కాదు, మనం అనమాట. మనం తప్పుడు ఆలోచన విధానంలో మనం ఉన్నాం. అందుకు మారుమనసు పొందుకోవాలి, ప్రభువులో ఆధారపడాలి. ప్రభువా మీ వాక్యంతో, మీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభుత్వం సహవాసం చేస్తున్న వారు తప్పకుండా జయమనమాట. ఓటం లేదు. ఎందుకంటే ప్రభు జయించిన వాడనమాట, జయించిన దేవుడు అనమాట. ఓటం లేదు అనమాట. ఇంకా కాబట్టి మనకు కూడా ఓటం లేదు. యేసుక్రీస్తుకు ఓటం లేదు కాబట్టి, ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. అది మాత్రం కాకుండా తన బ్రతుకుల్లో కూడా జయించామన్నమాట.
33 సంవత్సరం భూమిలో బ్రతికినప్పుడు సాతాను అనుదినం జయించుకొని బ్రతికాము. శిల్వ మరణం ద్వారా పూర్తిగా జయించాము. అలాగే యేసుక్రీస్తు సమాధి నుండి తండ్రి దేవుడు తిరిగి లేపి ఇప్పుడు మహిమా శరీరంలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తును ఓడించడానికి సాతానుకు వీల్లేదు. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ జయం. కాబట్టి అదే సేమ్ యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు ఉన్నాడు. కృష్ణ పొందిన మనలో నివాస చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, అలాగే దారిద్ర్యం, దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్, ఫియర్, ఏ సమస్య అయినా సరే అదంతా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా మనకు దేవుని కృపను బట్టి అనుదినం బ్రతకవచ్చు అనమాట. అనుదినం బ్రతకవచ్చు, సంతోషంతో బ్రతకవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సంతోషం ప్రియులారా మనం చూసినట్లయితే బయట నుండి వచ్చేది కాదు. సంతోషం యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది, సమాధానం యేసుక్రీస్తులో ఉంది, పరిశుద్ధ యేసుక్రీస్తులో ఉంది, దేవుని ప్రేమ యేసుక్రీస్తులో ఉంది, క్షమించే గుణాలు యేసుక్రీస్తులో ఉంది, దైవజ్ఞానం యేసుక్రీస్తులో ఉంది, దేవుని శక్తి యేసుక్రీస్తులో ఉంది, స్వస్థపరిచే ఆ శక్తి, పవర్, సమృద్ధి యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి యేసుక్రీస్తులో ఉంది అనమాట. యేసుక్రీస్తులో ప్రియులారా మహిమ ఉంది, సమృద్ధి అనమాట, సంతోషం, సమృద్ధి ఉంది అనమాట. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి కొత్తగా జన్మించిన మీ ఆత్మలో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఉన్న కాబట్టి మీ ఆత్మలో క్రిస్తులో ఉన్నదంతా కూడా యేసుక్రీస్తులో ఉన్న కాబట్టి అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉంది. కాబట్టి అది ఇప్పుడు ఇలారా మన ఆత్మ తెరబడినాక, మన ఆత్మ బలపరచబడినాక. కాబట్టి ఇది గ్రహించుకోవాలంటే వాక్యం చదవాలి, ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదవాలి, ప్రార్థనాపూర్వకంగా బైబిల్ ధ్యానించాలి. అప్పుడు మన మనసు నూతన పరచబడుతుంది అనమాట. మనసు నూతన పరచబడాలి, అప్పుడు మనకు అర్థమవుతాయి, వాక్యం గరిపి వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మలో ఉన్నది బయటగా రిలీజ్ చేయాలి. కాబట్టి అనుదిన మన మీటింగ్ అంటే అదనమాట. మీటింగ్ అంటే జస్ట్ ప్రభుత్వం మన విషయాలు చెప్పడం మాత్రం కాదు. ప్రభుత్వం చెప్పాలి, ప్రభు ఆల్రెడీ జవాబు ఇచ్చేస్తామన్నమాట. తండ్రి దేవుడు ప్రియులారా మనం ఏదైతే ప్రార్థన ఇస్తున్నామో దానికి ఆల్రెడీ జవాబు ఇచ్చేస్తాడు. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. కుమారులో మనకు ఆశీర్వాదాలు, సమృద్ధి ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రార్థన చేయక ముందే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు ఇచ్చేస్తామన్నమాట. తండ్రి అయిన దేవుడు అది నిర్ణయించాం. కానీ మనం ప్రియులారా దానికి అర్థం మనం ప్రార్థన చేసినప్పుడు మనం మారుతుంది, దేవుడు మారడం కాదు, మనం మారుతుంది అనమాట. ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ కణులు ఇంకా తెరబడుతాయి అనమాట. ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా మన ఆత్మ చెవులు ఇంకా తెరబడుతాయి అనమాట. ప్రార్థన చేసినప్పుడు మనకు మార్పు వస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ దేవుడు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మనకు కావాల్సిన అంతా కూడా దేవుడు ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచామన్నమాట. కాబట్టి అది మనం చూడాలి అంటే మన కళ్ళు తెరబడాలి అనమాట. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది, మన ఆత్మ కణులు ఇంకా తెరబడతాయి, మనకు అర్థమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నదులు, జీవదలందరూ ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రతి మీటింగ్ లో అది జరుగుతుంది. ప్రార్థన, ఆరాధన, శుద్ధులు, వాక్య ధ్యానం. ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావడమే, ఆత్మలో ఉన్నది రిలీజ్ చేయడం అనమాట. ఆశీర్వాదాలు మనం రిలీజ్ చేయడమే. అందుకొరకే ప్రియులారా కలిసి సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యం. కలిసి ప్రార్థన చేయడం, కలిసి ఆరాధన చేయడం, కలిసి స్తుతించుకోవడం, వాక్యం ధ్యానించినప్పుడు మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. అది జరుగుతుంది అనమాట. దాని కొరకు శ్రద్ధగా ఉండాలి అనమాట, ఏకాగ్రత ఉండాలి, సమయం ఇవ్వాలి. మన ఆత్మలో ఉన్నది బయటకు రావాలంటే అభిషక్తులతో అంటే పరిశుద్ధాత్మతో, తండ్రి కుమారి పరిశుద్ధాత్మతో దేవుని సమయం గడపాలి. అభిషక్తులతో సమయం అంటే సహవాసములు ఉండాలి అనమాట. ప్రార్థన, ఆరాధన, స్తుతులు. అప్పుడు ఏమవుతుంది, మన ఆత్మలో ఉన్నది బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. దానిలో మనం నంబర్ 1గా ఉండాలి అనమాట. దానిలో అపోస్తలుడైన పౌలు ప్రియులారా టోపు ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మీ అందరికీ నేను ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేస్తున్నామంటే జీవజల నదులు, దేవుని శక్తి ఎక్కువ రిలీజ్ చేశామన్నమాట. హల్లెలూయా. మీరు అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉంటే దేవుని శక్తి మీరు ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఎక్కువ పేరు ఆశీర్వాదం విడుదల చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎక్కువ హీలింగ్ వర్క్ విడుదల చేస్తున్నాం అనమాట. మిరకల్ పవర్ విడుదల చేస్తున్నాం అనమాట. ఎక్కువ సమాధానం విడుదల చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, అపవాది క్రియలు లేమైపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రతిరోజు ఇది మన బ్రదైనంతకాలం ఇది ఉంది అనమాట. బ్రదైనంతకాలం అనమాట, ఒక రోజు కాదు, బ్రదైనంతకాలం. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉంది. అది ఇప్పుడు ఇలా మనం విడుదల చేయాలి. అది విశ్వాసంతో విడుదల చేయడం మనం నేర్చుకోవాలి. విశ్వాసంతో మనం విడుదల చేయడం నేర్చుకోవాలి అనమాట. అది అనుదినం విడుదల చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది,
ఆశీర్వాదాలు మన ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. అలాగే ఆశీర్వాదాలు అనుభవించిన కొలది మనకు ఇంకా కోరిక వస్తాయి అనమాట. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని, ఇంకా ఎక్కువ ఆరాధన చేయాలని, ఇంకా ఎక్కువ వాక్యం భోజించాలని, అప్పుడు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. కాబట్టి మనం బ్రతికినంత కాలం ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకగలుగుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, అపవాది ఆ ఉద్దేశాలు లయమైపోతాయి అనమాట. అపవాది ఉద్దేశం ఏంటిది, మనం ఆశీర్వాదాలు అనుభవించవద్దు. కానీ జీవం గల దేవుని ఉద్దేశం ఏంటిది, మన ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవించాలి. కాబట్టి దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి, ఆశీర్వాద పూర్ణుడైన దేవుడే వచ్చి మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నేను ఆశీర్వాదం అనుభవించాలి. దాని కొరకు ప్రియుల దేవుడే దిగి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా మనం అందరం యేసునామములో అనుభవించినాక, సమృద్ధి అనుభవించినాక, కాబట్టి సంతోషం ప్రియులారా మన యేసుక్రీస్తుతో సమయం గడిపోతున్న కొద్ది సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దుఃఖం ఇంక్రీస్ అవడం కాదు. దుఃఖం ఉంటే అందరు లేమైపోతాయి, నిరాశ తొలిపోతాయి, బాధలు లేమైపోతాయి. ఇప్పుడు కూడా బాధ నిలబడుతున్నామంటే ప్రియులారా మనం ఇంకా కూడా యేసుక్రీస్తుతో సమయం గడపాలి. ప్రార్థనలో, సుధీలో, వాక్య ధ్యానంలో సమయం గడపాలి. అప్పుడు బాధ తప్పకుండా లేమైపోతుంది. ఇప్పుడు కూడా గాయపరచబడిన స్థాయిలో ఉంటే దేవుడు ఆ గాయాలు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మనం ఇంకా సమయం గడపాలి. కొందరిలో కొన్ని గాయాలు ఉండవచ్చు, కొందరిలో ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం సమయం గడపాలి, ప్రభుత్వం సమయం గడపాలి. వేరే షార్ట్కట్ లేదనమాట. సమయం గడపాలి, సమయం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. మనం క్వాలిటీ మంచి సమయం దేవునికి ఇవ్వాలి అనమాట. సమయం మనం ఇస్తున్నామా, దేవుని కొరకు సమయం ఇస్తున్నామా, ఇవ్వాలి ప్రియులారా. దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వలేదు అంటే ఇంకా మనం ఎవరికి ఇస్తున్నాం? ఇప్పుడు దేవుడు ఫస్ట్ మన దేవుడు ఉండాలి అనమాట. ఫస్ట్ మొదటి, ఎందుకంటే దేవుడు అలాగే ఇంకెవ్వరు లేదు మనం. కాబట్టి దేవునితో ప్రియులారా మనం అనుదినం సమయం నమ్మకంగా గడపాలి. ప్రార్థనలో, ఆరాధనలో, సుధీలో. అప్పుడు ఏమవుతుంది, జీవోదల నదులు, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. అలాగే ఉండే మీరు ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. ఆ జీవోదల నదులు మన ఆత్మ నుండి ప్రవహించడం ఇంక్రీస్ అవుతున్న కొలది ఎక్కువ ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. మీరు మాత్రం కాదు, మీ ద్వారా ఇద్దరు కూడా అనుభవిస్తారు అనమాట. కాబట్టి మన ఆత్మ ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. బై ఫెయిత్, ప్రార్థన ద్వారా, విశ్వాసంతో. అది నేర్చుకోలేదంటే ప్రభుత్వం చెప్పాలి, పరిశుద్ధాత్మదేవ నాకు నేర్పించుము, హోలీ స్పిరిట్ నాకు నేర్పించుము, జీవంగల దేవ నాకు నేర్పించుము. హల్లెలూయా. కాబట్టి మన అందరూ ఆత్మ తెరబడాలి అనమాట. ఇప్పుడు జీవజల నదులు ప్రవహిస్తాయి. యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్పామన్నమాట. జీవజల నదులు అంటే దేవుని యొక్క శక్తి ప్రవహిస్తాయి అనమాట. పునరుద్ధానుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి పునరుద్ధాన శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఆత్మలో ఉన్నది బయటకు రిలీజ్ అవ్వాలి, రిలీజ్ చేయాలన్నమాట, రిలీజ్ చేయాలి. దాన్ని బట్టి ఏమవుతుంది, ఈ ప్రియులారు మనం చూడవచ్చు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారు మనం చూడవచ్చు, సాతాను దేవునికి లోబడుడి, సాతాను ఎదిరించుడి. అప్పుడు ఏమవుతుంది, పారిపోతాయి అనమాట. ఏ దెయ్యాలు మన దగ్గర ఉండలేరు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. దురాత్మలు పారిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఇప్పుడు ఇలా మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ నదిలో రిలీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. మన మహిమలు ఎదుగుతున్న కొలది దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. అప్పుడు దురాత్మలు ప్రియులరా మన దగ్గర నిలబడలేదు. ఇప్పుడు మీరు ఉన్న ఇంటిలో కానీ మీరు ఎక్కడ వెళుతున్నా అపవాది క్రియలు లేమైపోతాయి అనమాట. ఒక్కరోజు కాదు, బ్రతికినంత కాలం అనమాట. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు మనం రాష్ట్రంలో, దేశంలో ఉన్న అపవాది క్రియలు లేమైపోవాలంటే మనం దేవునికి లోబడాలి. మనం ఏం చేయాలి, స్టాండ్ యువర్ గ్రౌండ్. మనం గ్రౌండ్ లో గట్టిగా మనం నిలబడాలి. సర్వాంగ కవచ ధరించుకొని నిలబడాలి. యేసు నామములో నిలబడాలి. యేసు రక్తంలో ఆధారపడి నిలబడాలి. దేవుని యొక్క రెండంచులు గనుక వాక్యం పట్టుకొని మనం నిలబడాలి. అలాగే ప్రార్థన, స్తుతి, ఆరాధన చేసుకొని మనం నిలబడాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి వరద అలాగే ప్రవహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అపవాది క్రియలందు కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట, నాశనం అయిపోతాయి. కాబట్టి ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి ఈజీగా అపవాది క్రియలు ఏమైపోతాయి అనమాట. కాబట్టి సాతాన్ కాదు గొప్పది, యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకొని ఒకవేళ మీ సమస్యలు చూసుకొని అబ్బో అది చాలా పెద్దదిగా మీకు అనిపిస్తుందేమో, కానీ దానికంటే చాలా చాలా మన దేవుడు గొప్పవాడనే సత్యం అర్థం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశం, భూమి, సముద్రం అందరూ సిడిగిన దేవుడు గొప్పవాడు, జయించిన యేసుక్రీస్తు గొప్పవాడనే సత్యం గ్రహించుకొని నిలబడాలి. స్టాండ్ యువర్ గ్రౌండ్. కాబట్టి గ్రౌండ్ లో నిలబడుతున్నప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నేను ఒంటరిగా లేదు, మన ఒంటరిగా లేదు.
మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. జీవగల దేవుడే మనలో నివాసం చేస్తున్నామన్నమాట. మనం బాటిల్ గ్రౌండ్ లో నిలబడుతున్నప్పుడు, స్టాండ్ యువర్ గ్రౌండ్ లో నిలబడుతున్నప్పుడు ప్రియులారా మనం అనుకోదు నేను ఒంటరిగా ఉన్నాము, ఎవరి నాకు తోడుగా లేదు అనేది ఏసే అనుకోదు. ఒకవేళ మీరు అనుకున్నారేమో. కాబట్టి మీరు ధ్యానించాలి, ఏసే నాలో ఉన్నాడు, ఏసే నాలో ఉన్నాడు, మహిమా నిరసన క్రీస్తు నాలో ఉన్నాడు, జయచన క్రీస్తు నాలో ఉన్నాడు, ప్రేమాపూరుడైన క్రీస్తు నాలో ఉన్నాడు. ఇది మనం ధ్యానించాలి అనమాట. ఇది మనం ధ్యానించుకొని మనలో జీవము ఆత్మలాగా మార్చబడినాక క్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మనకు ఇంకా ఒంటరి జీవితం లేదనమాట. ఒంటరి జీవితం లేదు. మనకు ఎల్లప్పుడూ ఇమానువేల్, ఎల్లప్పుడూ దేవుడు తోడు ఉన్నామన్నమాట. రక్షణ పొందిన ప్రియులారా మనకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా అండగా ఉన్నామన్నమాట. ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇది గ్రహించుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ మనకు తోడు ఉన్నాడు. ఈ దేవుడు ప్రియులారా మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. ఒక్కప్పుడు కాదు, ఏదో ఒక రోజు, ఏదో ఒక నెల, లేదంటే ఏదో ఒక ఆదివారం, లేదంటే ఏదో ఒక శుక్రవారం పలానా సమయం వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడని కాదు, ఎల్లప్పుడూ నిరంతరం సహాయం చేస్తాడనమాట. ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఆలోచన చేంజ్ చేసుకోవాలన్నమాట. నా దేవుడు నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కొన్నిసారి మనకు అనిపిస్తాము దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తున్నప్పుడు దేవుడు అలసిపోతామో. నో, దేవుడు మహిమా శరీరం కలిగిన ప్రభు ప్రియులారా అలసిపోలేదన్నమాట. హల్లెలూయా. ఆత్మస్వరూపమైన దేవుడు ఎంత మనకు సహాయం చేసినా అలసిపోలేదు. మనం మనుషులం కాబట్టి కొన్నిసారి మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు అలసిపోతే గానీ అని దేవుడు అలసిపోలేదు. ఎందుకంటే దేవుడు మహిమా శరీరం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు అలసిపోలేదు. దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, నిరంతరం చేస్తాడు. కాబట్టి నిరంతరం క్రీస్తుతో మనం సహవాసం ఉంటే నిరంతరం మనం బలపరచబడతాయి. సహాయం మేలు పొందుకొని ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా తప్పకుండా దేవుడు మనల్ని వాడతారు. ఇప్పుడు నిరంతరం క్రీస్తుతో సమయం గడపాలి. హల్లెలూయా. నిరంతరం అన్నమాట. దేవుడు కృప నిత్యము ఉన్న కృప అన్నమాట. నిరంతరం ఉంది అన్నమాట. నిరంతరం, అది ఆగిపోయేది కాదు. కానీ మన మనసులో కొన్నిసారి మనం అది ఆగిపోయింది అని, లేదంటే ఇది చాలు అని మనమే ఆపుతామేమో. కాబట్టి నిరంతరం ప్రియులారా దేవుడు కృప, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిరంతరం దేవుడు సహాయం చేస్తాడు. నిరంతరం దేవుడు బలపరుస్తాడు. నిరంతరం మనను కృప చూపిస్తాడు అనమాట. అప్పుడు అదే మనకు ప్రియులారా మన లైఫ్ లాంగ్ మనం చేయమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎంతో గొప్ప క్రీస్తు ప్రియులారా, గొప్ప క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తాడు. కాబట్టి మనం సాతానుకు వ్యతిరేకంగా నిలబడాలి. స్టాండ్ యువర్ గ్రౌండ్. కాబట్టి హంబుల్ తో మనం నిలబడాలి, దేవునికి లోబడాలి. కాబట్టి క్రీస్తు మనలోని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు. ఆ మాటలు చాలా అమూల్యమైన మాటలు అనమాట. చాలా ప్రీషియస్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కొన్నిసారి కళల ద్వారా కావచ్చు, కొన్నిసారి వాక్యం ద్వారా కావచ్చు. కానీ దేవుడైతే నాతో మీతో మాట్లాడతారు. మెల్లని స్వరంతో మాట్లాడతారు. కొన్నిసారి మన ఆత్మలో, హృదయంలో ప్రేరణ వస్తుంది. ఇలాగ చేయాలి, ఇలాగ తెరవాలి, ఇలాగ చేయాలని, క్షమించుమని, దీవించుమని, పరిశోధకులు గట్టిగా నిలబడమని, సువార్త చెప్పమని, పలాని రోగంతో వారికి ప్రార్థన చేయమని. అప్పుడు మనం ఆ స్వరం విన్నవారు మాత్రం ఉండే సరిపోలేదు. వినాలి, దానికి లోబడాలి అనమాట. అప్పుడు మెరకలు జరుగుతుంది అనమాట. వినాలి, లోబడుతున్నప్పుడు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. అంటే చాలా సంబలసి నుండి ఆగిపోయిన విషయం కావచ్చు, దేవుని స్వరం విని దానికి లోబడి ఉండే కొన్నిసారి 40 సంవత్సరం కావచ్చు, రోగాలతో ఉన్న వ్యక్తి కావచ్చు, దేవుని స్వరం విని దానికి లోబడి ఉంటే ఆ నిమిషంలో హీలింగ్ జరుగుతుంది అనమాట. ఆ నిమిషంలో అపవాది క్రియలు లయమైపోతాయి అనమాట. కాబట్టి ఎన్ని సంవత్సరం నుండి మీరు సమస్యలు ఉన్నారని కాదు, మీరు పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని దానికి జస్ట్ లోబడమే. ఇప్పుడు అదే మెరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలు అనుభవించినట్టు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవునితో సమయం గడపడం కూడా చాలా ప్రాముఖ్యం. దేవునితో సమయం గడపకుండా దేవుని స్వరం వినలేదు. దేవుని స్వరం వినాలి అంటే ప్రభుత్వ సమయం గడపాలి. ప్రార్థనలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, సుధీలు కావచ్చు, వాక్య ధ్యానములు కావచ్చు, యేసయ్య నాతో మాట్లాడమని మన సమయం గడపాలి. సమయం గడుపుతున్నప్పుడు మన ఆత్మ సిద్ధపరచబడతాయి అనమాట. దేవుని స్వరం విన్నట్టు, గ్రహించినట్టు మనం సిద్ధపడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. లేదు ఉండేప్పుడు ఇలా చాలా ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితుల్లో చాలా మంది ఎందుకు బ్రతుకుతున్నామంటే దేవునితో సరిగా సమయం గడపడం లేదు. వేరే విషయానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనమాట దేవుని కంటే. ఇప్పుడు దేశీ మీరు దేవుని కంటే వేరే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి ఉండే మారు మనసు పొందాలి, రిపెంట్ చేసుకోవాలి. హల్లెలూయా.
కాబట్టి దేవుడు లేకుండా ప్రియులరా మనకు జయ జీవితం లేదు. దేవుని స్వరం విని దానికి లోబడి బ్రతకకుండా ఆశీర్వాదాలు మనం పూర్తిగా అనుభవించలేదు. కాబట్టి ప్రియులరా దేవుడు కోరుతుంది మనం దేవునికి లోబడాలి, దేవుని స్వరం విని బ్రతకడం ప్రియులరా నేర్చుకోవాలి అనమాట. దేవుని స్వరం విని బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులరా మనం దేవునికి లోబడదాం, మరి ప్రార్థన చేస్తాం. దేవుని స్వరం విన్నట్టు బ్రతకనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక దానికి లోబడి బ్రతుకుదాం. తప్పకుండా మీరు దేవుని ఆశీర్వాదాలు ప్రియులారా మీరు అనుభవిస్తారు అనమాట. దేవుని ఆశీర్వాదాలు యేసునామములో మీరందరూ అనుభవిస్తారు. దేవుని చిత్తం అనమాట. జస్ట్ సమయం స్పెండ్ చేయండి, దానివల్ల మనకు నష్టం లేదు. యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సమయం గడపడం వల్ల మనకు నష్టం లేదు. మేలైన సత్యం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువసేపు ప్రభుతో సమయం గడుపుతున్న వారుగా మీరు ఉండవచ్చు, కానీ నష్టం లేదు ప్రియులారా. యేసయ్యతో ఎంతసేపు గడిపినా ప్రియులారా మనం నష్టం లేదు, మనకు మేలు అనమాట. ఇప్పుడు ప్రియుల సమయం గడుపుదాం, దేవునికి లోబడదాం. ఆమె అలాగే బ్రతినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఓహే డాబా కరబినా సువడు కోడిబిడే అల్కాబనాసి ఆరాధన. ఓహే డాబా కరబినా సువడు కోడిబిడే అల్కాబనాసి ఆరాధన. ఓహే డాబా కరబినా సువడు కోడిబిడే సిహారాధన. ఓహే డాబా కరబినా సువడు కోడిబినా సువడు కోడిబిడే అల్కాబనాసి ఆరాధన. ఓహే డాబా కరబినా సువడు కోడిబిడా సియాడ కోడిబినా సియాడ కోడిబిడే. అందరి ప్రియులారా ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. ఓహే బనాసి ఆరాధన. ప్రభువా మీ స్వరం విని ప్రతి కృపాదేవ మాకు దయచేయమొద్దండి. దవ మీకు లోబడి ప్రతి కృపాదేవ దయచేయమని ప్రార్థనిస్తాం. ఓహే డాబా కరబినా సువడు కోడిబినా సియాడ కోడిబిడే అల్కాబనాసి ఆరాధన. ఓకే బనాసి ఆరాధన. ఓకే డాబా కరబినా సువడు కోడిబిడే అల్కాబనాసి సువడు. అందరి ప్రియులకు వచ్చి ప్రార్థన చేస్తాం. యేసయ్యా దవా స్తోత్రం, మీ స్వరం విని ప్రతి కృపాదేవ దయచేయమొద్దండి. స్టాండ్ యువర్ గ్రౌండ్. ప్రభువా మీ నామంలో నిలబడుతున్నాం తండ్రి. దేవా సర్వాంగ కవచం మాకు ఆమె అనుగ్రహించోడు శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా మీ నామం పట్టుకొని మీ రక్తంలో ఆధారపడి మీ వాక్యంలో ఆధారపడి పోలీసు దేవా మేము నిలబడుతున్నాం తండ్రి. కృపదయమొద్దండి, బలపరచుదండి. ఓహే డాబా కరాబిన సూడో కోడిబిడే శత్రుడైన సాతాను ఎదిరించే అభిషేకంతో కుమిరిచి ఉందండి. సాతానుకు వ్యతిరేకంగా తండ్రి మమ్మల్ని నిలబడిన సుదేశనం తండ్రి. ఓహే డాబా ఖర దవ ప్రతి ఒక్కరు భయపడకుండా నిలబడే కృపదేవాదయము. ఒకవేళ తండ్రి ఎవరిలో తండ్రి భయం ఉండే తొలిపోయినాక తండ్రి సాతాను గురించిన భయం యేసునామములో లేమైపోయినాక పాంబులను తేళ్లను శత్రువేల మందిని తొక్కడానికి అధికారం ఇచ్చిన యేసయ్య, ఏ సాతాను మీకు హాని చేయలేదు, ఏ దయ్యాలు హాని చేయలేదని వాగ్దానం చేస్తున్నాం. వాక్యం జీవమార్మలాగా మార్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓహే డాబా కరబినా సువడో కోడిబిడే దవ ప్రజలు ఆశీర్వాదాలు అనుభవించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అబాధికారులు పరిశుద్ధాత్మాగ్ని వల్ల యేసు వల్ల లేమైపోయినాక తండ్రి దుఃఖం నిరాశ బాధ లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరు సంతోషం సమాధానం నెమ్మది ఆశీర్వాదాలు అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా కరబినా సువడో కోడిబిడే తండ్రి మీరు తాకుపోతండి. ప్రతి ఒక్క ఆత్మ బలపరచుదండి, బలపరచుదండి. ఆత్మ కన్నులు తెరబడినాక తండ్రి, ఆత్మ చెవిలో తెరబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ స్వరం విని ప్రతి అభిషేకంతో కుమ్మరించుముదండి. సాతాను ఎదిరించుడి అని చెప్పిన తండ్రి. సాతాను గారు ఇప్పుడు ఏమైపోయినాక తండ్రి వారి ఒక ఇండియన్ నుండి వారి ఒక జీవితం నుండి ఓహే డాబా కరబినా సువడో కోడి వారు ఉన్న ప్రాంతం నుండి అబాధికారులు ఏమైపోయినాక తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి దురాత్మ చీకటి శక్తి గరులు యేసు రక్తం యేసులో ఇప్పుడు ద నేమ్ ఆఫ్ జీసస్ లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో బలంగా మీరు కార్యం చేయమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలమైన దేవోదలు పనిచేయనా కానీ యేసునామములో తండ్రి మేమందరూ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే డాబా కరబినా సువడో కోడిబిడే కూడివేసిన అందరిని నూతన అభిషేకంతో కుమరించుందండి, ఆత్మ బలంతో కుమరించుందండి. సాతానికి వ్యతిరేకంగా బలంగా ఈ కాలంలో మీరు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సువడో కోడిబిడే మీ చిత్తానుసారంగా ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు సంతోషం సమాధి నెమ్మది అనుభవించిన కుటుంబ జీవితంలో ఉన్న దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సువడో కోడిబిడే సహోదరి సహోదరులు అందరి దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే బనాసి ఆరాధన సమాధానం లేకుండా పడేసిన అబాధికారులు ఇప్పుడు లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ రోగాత్మ యేసుమలో పారిపోయినాక యేసుమలో స్వస్థ జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. దవా శరీరాన్ని దళిపిస్తున్న అబాధికారులు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. భయం తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డబా కరబిదే దుఃఖం నిరాశ బాధలు సంపూర్ణంగా దూరమైపోయినాక దారిద్ర్య ఆత్మ పరిశుద్ధాత్మ మిమ్మల్ని కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డబా కరబిదే ప్రతి ఎండులో సమృద్ధి దేవా దయమవుతండి, సమృద్ధి ఆహారం దయమవుతండి. ఓహే డబా కరబిదే సువడో కోడిబిదే సిగడా కోడిబిదే తండ్రి కూడేసిన ప్రతి ఒక్కరు దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. బలమైన అభిషేకంతో దేవా మీరు కుమరిస్తున్నట్టు వందనాలు.
సాతానికి వ్యతిరేకంగా తండ్రి బలంగా మీరు వాడే మీ అభిషేకంతో నింపినట్టు ఉందన్నారు. మీ చిత్తానుసారి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా మీ రాజ్యం ప్రతిరోజు మా అందరి ద్వారా ఇంగ్రేసమన్నా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా అభయిస్తున్నాం, మహిమ ఘనత మీకు అభయిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థనిస్తున్నాము, గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.